రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. యాదగిరిగుట్ట హెలీప్యాడ్ నుంచి ప్రెసిడెన్షియల్ సూట్ రూమ్కి వెళ్లిన సీఎం విష్ణు పుష్కరిణి వద్ద నమస్కారం చేసుకున్నారు. నీళ్లను తలపై చల్లుకుని అక్కడి నుంచి సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, సీఎం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఇంకేమేమి కార్యక్రమాలు చేయనున్నారు? థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నారు. పుట్టినరోజు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తొలి సంవత్సరం పుట్టినరోజు కాబట్టి ఈ వేడుకలను ఘనంగా ఆయన నిర్వహించుకుంటున్నారు. ఈ వేడుకలో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామికి అక్కడికి వెళ్ళి ప్రత్యేక పూజలు కుటుంబ సమేతంగా వెళ్ళి కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత యాదాద్రి డెవలప్మెంట్ అథారిటీ YTDA సంబంధించిన అధికారులతోటి మాట్లాడి అక్కడ అంటే యాదాద్రిలో చేపట్టే పనులు, వాస్తవానికి యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు ఇంకా కొంత కొనసాగాల్సిన అవసరం ఉంది. అవి వేగంగా సాగించాల్సిన అవసరం ఉంది. అంటే ఎక్కడెక్కడ పనులు ఏ రకంగా చేపడుతున్నారు, ఇలా చేపడుతున్నాం, కావాల్సిన నిధులేంటి, వాటికి అంటే ప్రభుత్వం పరంగా ఏ రకంగా సహాయం అందించాలి అనే విషయాలను కొంత అక్కడ ఉన్న అధికారులతోటి చర్చించారు. అధికారులు కూడా కొంత మేరకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసి ఆలయ అభివృద్ధికి అంటే జరిగిన అభివృద్ధి అంతా భవిష్యత్తులో ఏ రకంగా ఆలయాన్ని అభివృద్ధి చేయబోతున్నారు అన్న విషయాన్ని కూడా అక్కడ వివరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి అంటే మూసీ సుందరీకరణ, నవీకరణ, ఆధునీకరణ వీటికి సంబంధించి కూడా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కొంతకాలంగా మూసీ అంశం పునరుద్ధరణ అంశం కొంచెం చర్చనీయాంశం అన్నమాట. ఈ నేపథ్యంలో తన పుట్టినరోజు సందర్భంగా మూసీ సంఘం నుంచి పాదయాత్ర చేపట్టి దాదాపు 2.5 కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి అక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం కానీ మూసీ సుందరీకరణలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం, లక్ష్యాలు మరియు కర్తవ్యాలు వీటన్నింటినీ ప్రజలకు వివరించేందుకు కొంత రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సంఘం నుంచి మొదలుపెట్టేటువంటి పాదయాత్ర దాదాపు 2.5 కిలోమీటర్ల తర్వాత అక్కడ ఒక బహిరంగ సభ ద్వారా నల్గొండ జిల్లా ప్రజలు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి కొంత ప్రసంగించే అవకాశం. మూసీ సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నది, మూసీ సుందరీకరణను ప్రతిపక్షాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి, మూసీ కలుషితం కావడం వల్ల, మూసీ పూర్తి దుర్గంధపూరితంగా మారడం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వీటన్నిటిని కొంత అక్కడ వివరించే అవకాశం ఉంది. అంటే ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు, తీసుకున్న నిర్ణయాలు, ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి మూసీ పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెళ్ళింది, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్ళబోతుంది, ఈ అంశాలన్నింటినీ కూడా కొంత ప్రజలకు వివరించారు. అంటే కొంతకాలంగా రాజకీయంగా మూసీ అనేది ఒక రాజకీయ ప్రధాన అంశంగా మారిపోయింది. అన్ని పార్టీలు మూసీ విషయంలో కొంత అంటే అధికార పార్టీ మూసీని సమర్థిస్తే బీజేపీ కొంత మూసీ విషయం తటస్థంగా బీఆర్ఎస్ పార్టీ పూర్తి వ్యతిరేకిస్తామని తిరుగుబాటు చేయండి, వచ్చిన వాళ్ళను తరిమి కొట్టండి అని చెప్పేసి పిలుపునిస్తాం, కొంత హింసను ప్రేరేపించామని బీఆర్ఎస్ వ్యవహరిస్తాం. ఈ నేపథ్యంలో నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రజలతో కలిసి అంటే ప్రభుత్వం చేసేటువంటి మూసీ సుందరీకరణ పనుల విషయంలో ప్రజల నుంచే స్వయంగా మద్దతు కోరేందుకు సీఎం తన పుట్టినరోజును ఒక అవకాశంగా మార్చుకున్నారని భావించవచ్చు. అంటే నేరుగా ప్రజలు అంటే బీఆర్ఎస్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే మూసీ పరివాహక ప్రాంతాలు కానీ మూసీ నది ఉన్నటువంటి ప్రాంత ప్రజలు కానీ మూసీ సుందరీకరణ వ్యతిరేకిస్తా ఉన్నారు, వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడతాం, బలవంతంగా ఎవాక్యుయేట్ చేయిస్తా ఉన్నారు, ఖాళీ చేయిస్తా ఉన్నారు, దౌర్జన్యానికి పాల్పడుతున్న ప్రభుత్వం పేద ప్రజల మీద దౌర్జన్యం చేస్తా ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఒక ప్రచారం మొదలుపెట్టింది. ఇది తప్పు అని నిరూపించేందుకు రేవంత్ రెడ్డి ఈ అవకాశాన్ని ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించారు. ఇందులో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతంలో దాదాపు 2.5 కిలోమీటర్లు పర్యటించి అక్కడ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళతో నేరుగా కలిసి వాళ్లకు అంటే మూసీ నవీకరణ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏం లేవు కాబట్టి మూసీ నవీకరణ కొంత ప్రయోజనం కలగబోతుంది, ప్రయోజనం అవనగూరుతుంది, నష్టాలు ఏం లేవు అని చెప్పేందుకు కొంత ప్రయత్నం చేయబోతున్నారు. అంటే బీఆర్ఎస్ చేసేటువంటి ప్రచారం తప్పు ప్రచారం అని చెప్పేసి నిరూపించేందుకు కొంత ప్రయత్నం. ఇటీవలే సియోలు వెళ్ళినటువంటి
మంత్రుల బృందము కొంత అక్కడ కొన్ని నదులను కొంత అధ్యయనం చేసి వచ్చారు. ఆ అధ్యయనం ద్వారా వచ్చినటువంటి ప్రయోజనాన్ని ఉనగూరేటువంటి విషయాలేంటి, ఇవన్నింటినీ కూడా కొంత ప్రభుత్వ పరంగా వాటికి ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఇవన్నీ విషయాలను తెలియజేసిన కూడా అయితే కొంత కృష్ణమూర్తి రేవంత్ రెడ్డి గతంలో ప్రయత్నాలు చేసేందుకు అవకాశం ఉంది. ఏదైతే రేవంత్ సర్కార్ హైడ్రా తీసుకొచ్చిన కొత్తలో ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన సమయంలో విపరీతమైన హైప్ క్రియేట్ అయ్యి ప్రజల నుంచి సపోర్ట్ వచ్చిన నేపథ్యంలో ఆ తర్వాత కొంచెం ప్రజల నుంచి నెగిటివ్ వచ్చిన నేపథ్యం ఈ రోజు తీసుకున్న నిర్ణయం మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకొస్తుంది అనుకోవచ్చా? వాస్తవానికి పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. మూసీ పరివాహక ప్రాంతంలో మనం ఇంతవరకు గమనిస్తే చాలా మంది స్వచ్ఛందంగా వెళ్ళిపోతా ఉన్నారు. కొంతమంది వాళ్ళెవరు అంటే కమర్షియల్ వీటికి సంబంధించి, అంటే మూసీ పరివాహక ప్రాంతంలో చాలా వరకు ఉన్నటువంటి డంపింగ్ యార్డులు, అంటే ఇప్పుడు ఈ వివాహాది శుభకార్యాలకు వాడేటువంటి డెకరేషన్ సామాన్లు పెట్టుకునే గోదాములు, తర్వాత మెకానిక్ షెడ్లు, పార్కింగ్ అంటే వెహికల్స్, లారీలు, ఈ సరుకు రవాణా బస్సులు, ఈ పార్కింగ్ కోసం ఉన్నటువంటి వీళ్ళు, లేదంటే స్క్రాప్ బిజినెస్, చితుకాక పేపర్లు, వీటికి స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ ఆ పరివాహక ప్రాంతం వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది. వాస్తవానికి స్వచ్ఛందంగా నివాసాలు ఏర్పాటు చేసిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించేందుకు ఏర్పాటు చేస్తా ఉన్నది. వాళ్ళకి ఏం కావాలి, వ్యాపారం చేసుకునేందుకు కావాల్సిన సహాయం, ఆర్థిక సహాయం అందిద్దాం. వడ్డీ లేని రుణాలను ఇప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది, ఇస్తా ఉంది. కొంతమంది పంపిణీ కూడా చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చాలా మంది మూసీ పరివాహక శంకర్ నగరు, చాదర్ఘాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా మంది, అటు రేస్ కోర్స్ వరకు కూడా వీళ్ళందరూ కూడా దాంట్లో చాలా మంది వెళ్ళిపోయారు. అంటే కొన్ని చోట్ల ఏదైతే బిజినెస్ కమర్షియల్ ఉందో వీళ్ళ నుంచి ఒక తిరుగుబాటు వస్తా ఉన్నది. తిరుగుబాటు అంటే వాళ్ళ యొక్క వ్యాపారాలు కోల్పోయే, ఇప్పటి వరకు వీళ్ళు ఏంటంటే ఉచితంగా ఎలాంటి అద్దెలు కట్టకుండా ఏమీ లేకుండా అవి సొంత స్థలాలుగా వాళ్ళు వాడుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నదో వాళ్ళకు కొంత గోదాంలో వచ్చే ఈ గోదాంలో వేరే చోట తరలిస్తే లక్షల కొద్ది ఆ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది అద్దెల రూపంలో. కొనుక్కోవాలంటే కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన అవసరం వస్తుంది. దీంతో కొంత వాళ్ళతో ఇబ్బందులు ఎదుగుతాయి. కానీ మిగతా ఎక్కడ కూడా వాస్తవానికి స్థానికంగా ఉండే ప్రజలు మూసీ నవీకరణ కోరుకుంటా ఉన్నారు, ఇది వాస్తవం. కానీ బీఆర్ఎస్ కొంతమంది అంటే రాజకీయ అంశాలు చూస్తుంటే రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్న కొంత రాజకీయ నాయకులు, పార్టీలు వారి యొక్క అవసరాలు, వారి యొక్క ప్రాబల్యము, వారి యొక్క నాయకత్వం అక్కడ ఉండాలి, ప్రజలు ఇంకా పెరగాలి అనుకున్నప్పుడు కొంత ప్రయత్నాలు చేసాం, కొంత విమర్శ వచ్చే అవకాశం. కానీ తాత్కాలికం ఇవన్నీ. కానీ అధికారులు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ కూడా అధికారుల మీద తిరుగుబాటు చేశారు అనేది ఇంతవరకు ఎక్కడ కూడా వినిపించలేదు. కాకపోతే బీఆర్ఎస్ లాంటి కొన్ని పార్టీలు కొంత ప్రజలను రెచ్చగొట్టిన ప్రజలు వీటిని కూడా చేసేయాలి, అంటే కాంగ్రెస్ పార్టీ చేసినది సరైనదే అని చెప్పేసి ప్రజలు కూడా విశ్వసిస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని మరింత బలం చేకూర్చేందుకు ఈరోజు రేవంత్ రెడ్డి చేసేటువంటి పాదయాత్ర కానీ బహిరంగ సభ కానీ మరికొంత ఉపయోగాలు ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. థ్యాంక్ యూ కృష్ణమూర్తి.